నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హక్కులకు శ్రీరామ రక్ష భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఖమ్మం అర్బన్ టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ భూములు మాయం. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్స్ కేటాయించే వరకు పోరాడతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో భూభారతి 2025 చట్టాన్ని ప్రారంభించిన ఈ రోజు చాలా చారిత్రాత్మకమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతలబు ఇబ్బంది లేకుండా తయారు చేసింది ఈ భూభారతి 2025 చట్టమని ప్రకటించడానికి నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉందన్నారు. భూమికి మనిషికి విడదీయరాని సంబంధం ఉంది. అనేక పోరాటాల ద్వారా భూమిపై సాధించుకున్న ఆ హక్కులను కాలరాయకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకులపైన ఉందన్నారు. దురదృష్టం ఏమిటంటే ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెన వేసుకున్నటువంటి ప్రజల జీవితాలను అల్లకొల్లడం చేస్తూ గత పాలకులు తీసుకొచ్చినదే ధరణి చట్టం అని విమర్శించారు. కాగా భూభారతి చట్టం ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోనే ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల తరపున అభినందనలు తెలిపారు. భూమి అంటే ఆత్మగౌరవం, భూమి అంటే ఒక నమ్మకం, భూమి అంటే భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా భూతల్లి నన్ను కాపాడుతుంది అనేటువంటి నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తా ఉంటుంది, కుటుంబాలను ముందుకు నడిపిస్తా ఉంటుంది. అటువంటి నమ్మకాన్ని లేకుండా చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం, నేను ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ధరణి వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనట్టుగా ఒక తహసీల్దార్ కార్యాలయంలో ఒక సామాన్యుడు వెళ్లి తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి తగలబెట్టి తనను తను కూడా తగలబెట్టుకొని చనిపోయేంత భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ధరణిని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఆ సామాన్యుడు దాడి చేసింది ఎంఆర్ఓ మీద కాదు, ఆనాటి ప్రభుత్వం మీద దాడి చేశారు. మీరు దాన్ని అర్థం చేసుకోండి, దీన్ని మార్చండి అని చెప్తే కూడా పట్టించుకోనటువంటి దుర్మార్గపు పాలనలో వచ్చినటువంటి ధరణిని ఈరోజు మార్చి ప్రజలకు ఈరోజు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మిత్రులందరికీ ఒక్క విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. రెవెన్యూ సదస్సుల ద్వారా విరివిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చట్టం గురించి, చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు గురించి చక్కగా వారందరికీ వివరించండి. అంతేకాదు ఈ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు మాట్లాడుతూ అసైన్మెంట్ కమిటీస్లన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. నిజమే, ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి భూములు, భూ సంస్కరణ ద్వారా వచ్చినటువంటి భూములు కౌలు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, సాగు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, అసలు భూములే నిరుపేద ప్రజలకు భూ సంస్కరణ చట్టాల ద్వారా వాళ్ళందరికీ భూ పంపిణీ చేసి జీవితంలో బతకడానికి ఆసరా కల్పించాం. అటువంటి కల్పించినటువంటి ఆసరాన్ని పూర్తిగా వదిలేశారు. 10 ఏళ్ల కాలంలో అసైన్మెంట్ కమిటీస్ లేవు. ఏ శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో అసైన్మెంట్ కమిటీ సమావేశం పెట్టలేదు, ఒక గజం స్థలాన్ని కూడా పంచలేదు. మళ్ళీ మేము ఈరోజు సంతోషంగా చెప్తా ఉన్నాం, ఈ భూభారతి చట్టం ద్వారా, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా తిరిగి అసైన్మెంట్ కమిటీస్ ని పునరుద్ధరిస్తున్నాం. ఎక్కడెక్కడైతే అనాదిగా భూముల పైన దున్నుకుంటూ బతుకుతా ఉన్నారో ఆ బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా మళ్లీ పట్టాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజల అవసరాల మేరకే చట్టాలు చేస్తాం తప్ప పాలకుల కోసం చేయం. ఆ ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చిన చట్టాల్ని మేము చట్టాలు చేసి మీకు అప్పచెప్తున్నాం. ఇది ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళండి, ప్రజలకు వెసులుబాటు కలిగించే విధంగా సరళంగా అర్థమయ్యేటట్టుగా చెప్పి రెవెన్యూ సదస్సులు పెట్టి విజయవంతం అయ్యేటట్టుగా చేయండి అని చెప్పి దశ నిర్దేశం చేయటం కూడా జరిగింది. దయచేసి కలెక్టర్లు కానీ, ఆర్డీఓస్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వీఆర్ఓలు కానీ ఈనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి పౌరుడికి చేరవేసేటువంటి బాధ్యతని మీరందరూ తీసుకోవాల్సిందిగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రజల దగ్గర తీసుకుపోయే కార్యక్రమాన్ని మీరంతా ఒక బాధ్యతగా
తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఇటువంటి భూభారత్ చట్టాన్ని నిజంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో పక్కన కూర్చొని మాట్లాడుతూ చెప్పాను. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పోరాటాలు జరిగిందంతా కూడా భారతదేశం అంతా కూడా స్వాతంత్రం కోసం జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం భూమి కోసం పోరాటం జరిగింది. దున్నేవాడిదే భూమి అనే నినాదం పెద్ద ఎత్తునొచ్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని బోరుగల్ రామకృష్ణారావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి రైతులకి పట్టాలు కల్పించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత అనేక చట్టాలని, రెవెన్యూ చట్టాలను తీసుకొచ్చింది గొప్ప గొప్ప మహానుభావులు. ఏనాడో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి మమేకమై భూమికి వాళ్ళకి విడదటువంటి భావోద్రేకంతో కూడినటువంటి సంబంధించినటువంటి భూ సమస్యకు సంబంధించి ఒక చట్టాన్ని చేసేటువంటి ఒక సరళమైన చట్టం చేసేటువంటి అదృష్టం రావటం నిజంగా మనందరి అదృష్టం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందించడానికి నిజంగా ప్రజలంతా మనకు వరంగా ఇచ్చారు. వాళ్ళందరికీ మనం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీరు కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, మిగతా కేబినెట్ సభ్యులు కానీ నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమం, చాలా తృప్తిగా ఉన్నటువంటి కార్యక్రమం. ప్రజల కోసం మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ప్రజల కోసం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం భూభారతి చట్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామంలో టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేస్తున్న 55 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని కొందరు అక్రమ పద్ధతిలో నకలి పహాన్ని సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. చేయించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు స్మాల్ ఎంటర్టైన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొనితెర మురళి, బి లక్ష్మారెడ్డిలు ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామ సర్వే నెంబర్ 138 నుండి 145, 159, 160లలో 55 ఎకరాల భూమిని టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ వారు 1987లో అట్టి భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి ఉద్యోగులకు ఇవ్వడం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా వీటిలో కొంత భాగాన్ని కొందరు వ్యక్తులు నకలి పహాణీలు సృష్టించి ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్టర్ సహకారంతో 2018 నుంచి 19 సంవత్సరంలో అక్రమ పద్ధతిలో డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఆల్రెడీ ప్లాట్లుగా విభజించబడిన భూమిని మళ్ళీ పాణి నకల సహాయంతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే 2018-19లో పనిచేశారో వారి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అతను కనుక తప్పు చేసినట్టుగా నిరూపితం అయితే అతన్ని కానీ ఆమెను కానీ జైలుకి పంపాల్సిందిగా మేము సేవా తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ప్రెస్ సోదరులందరికీ తెలుసు, సోదరిమణులందరికీ తెలుసు, మనం ఇవాళ ఒక ప్రమాదానికి గురయ్యో లేకపోతే ఏదన్నా జబ్బుకి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే అక్కడ ఒక పెద్ద బోర్డు మనకు కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది? 2 లక్షలకి మించి నగదు లావాదేవీలు స్వీకరించబడవని, జరపబడవని మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినా లేకపోతే ఏ టీవీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల దుకాణానికి వెళ్ళినా కూడా అక్కడ మ్యాక్సిమమ్ 2 లక్షల రూపాయలు మాత్రమే క్యాష్ తీసుకుంటారు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 ఖమ్మం ఎవరైతే ఉన్నారో 2018-2019లో 13 కోట్లకు పైగా నగదు స్వీకరణని ఆమోదింపజేశారు. 2 లక్షలు ఎక్కడ, 13 కోట్లు ఎక్కడ? 2 లక్షలకి మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలౌ కానప్పుడు ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 2018-2019లో 13 కోట్ల నగదు లావాదేవీలని ఏ రకంగా అనుమతించారనేది మా రెండవ ప్రశ్న. సో సదరు జాయింట్ రిజిస్ట్రార్ 2 ఖమ్మం వారిని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద వారిపైన కేసు నమోదు చేసి, వారిపైనే కాదు ఎవరైతే ఈ నగదు ట్రాన్సాక్షన్ చేశారో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సాక్షిగా 13 కోట్ల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ ఎవరైతే చేశారో వారిపైన కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం కేసు నమోదు చేసి అత్యంత కఠినంగా వాళ్ళని శిక్షించాలని కూడా మీ అందరి ద్వారా నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇక మూడవది
చివరిది అంశం ఏంటంటే ఈరోజు మీ అందరికీ నేను ప్రస్తావించదలుచుకున్నది, ఈ 1987లో ఏర్పాటైనటువంటి వెలుగుమట్లో ఏర్పడినటువంటి ఈ టిఎన్జిఓస్ హౌసింగ్ సొసైటీలో ఒక గ్రీన్ బెల్ట్ ఉన్నది. ఈ గ్రీన్ బెల్ట్ అని కూడా ఇందాక నేను చెప్పినటువంటి భూ ఆక్రమణదారులు ఆ గ్రీన్ బెల్ట్ ను కూడా ప్లాట్స్ కింద కన్వర్ట్ చేసి నిస్సహాయులు అమాయకులైనటువంటి చిరుద్యోగులకి అమ్మటం జరిగింది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఏంటంటే ఒకళ్ళ భూమిని ఒక పార్క్ ఉంటుంది అనుకోండి, ఆ పార్కుని ప్లాట్స్ గా విభజించినప్పుడు సబ్ రిజిస్ట్రార్ గారు ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్ చేయడం అందులో మనం ఆశ్చర్యపోయేది ఏమీ లేదు. కానీ ఆనాటి ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఎవరైతే మీరు నేను వెళ్ళి పర్మిషన్ కోసం అడిగితే మన నానా ఇబ్బందులు పెడతారో, ఏ మున్సిపల్ అధికారులు అయితే మనం ఒక్క నెల ట్యాక్స్ కట్టకపోయినా కూడా నీటి సరఫరా బంద్ చేస్తామని బెదిరిస్తారో, ఆ మున్సిపల్ అధికారులు గ్రీన్ బెల్ట్ ని ఆక్రమించుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఎవరికైతే ప్లాట్లు అమ్మారో, ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పి మున్సిపల్ అధికారి 2018-19లో ఖమ్మంలో పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా ఈ 2018-19లో ఎవరైతే ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఉన్నారో వారు సరిగా వెరిఫై చేసుకోకుండా, లింక్ డాక్యుమెంట్స్ చూడకుండా, గ్రీన్ బెల్ట్ ఉన్న విషయం గమనించకుండా అక్రమంగా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఆ మున్సిపల్ కమిషనర్ పైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని మీ ద్వారా మేము ఇవాళ అడుగుతున్నాం. సోదరి మండలారా, చివరి పాయింట్ ఏంటంటే కలెక్టర్ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్, whether it is Khammam or any other district, he doesn't work at the behest of a politician. He doesn't answer to MLA. He doesn't answer to a minister. A collector is a constitutional officer. A collector is appointed by the President of India. He is not appointed by MLA or MP. Therefore, through you, we are asking the collector of Khammam district to take action against those lower level officials, particularly the Joint Sub-Registrar 2 of Khammam. యూనియన్ సంఘాలకు అతీతంగా గూడు జర్నలిస్టుల హక్కుల కోసం చేస్తున్న నిరాహార దీక్షకు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మద్దతుతో పాటు ఎవరు కలిసొచ్చినా స్వాగతిస్తామని తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల ముక్త కంఠంతో తెలిపారు. సోమవారం ఉదయం వరంగల్ మహానగర పాలక సంస్థ ఆవరణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి బైక్ ర్యాలీతో దీక్ష శిబిరానికి చేరుకుని మరణించిన జర్నలిస్టులకు నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించడం జరిగింది. నిరాహార దీక్షలో బీఆర్ఎస్ బీజేపీ యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టు వక్తలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ సాధించే వరకు న్యాయ పోరాటం నిరసన దీక్షలు చేస్తామని, అందులో భాగంగా సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు దీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ న్యాయ పోరాటం జర్నలిస్టుల దీక్షలో తప్పుడు ప్రచారం చేయడం హేమైన చర్యగా పరిగణనలోకి తీసుకుంటామని, కనీస హక్కుల సాధన పోరాటంలో రాజకీయ రంగు కావాలని అంటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం కలిసొచ్చే పార్టీలకు, యూనియన్లకు అతీతంగా స్వాగతిస్తామని, అసత్య ప్రచారాలు, బురద చల్లే ఆలోచనలు మానుకోవాలని కొందరు నాయకులకు దీక్ష శిబిరం నుండి సూచించారు. జిల్లాలోని తూర్పు జర్నలిస్టుల సోదరుల కోసం ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టారో ఇవి కేంద్రం నిధులతోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద నిధులతోని కట్టడం జరిగింది. ఈ నిధులను అన్నింటినీ దుర్వినియోగం అవుతున్నాయి. వెంటనే కేంద్ర బడ్జెట్తోని కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ల ఫ్లాట్స్ అన్నిటినీ కూడా బీపీఎల్ సర్వే చేసి కలెక్టర్ గారు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి కేంద్రం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి ఆనాడు కేసీఆర్ గారి యొక్క పరిపాలన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఇండ్లు కట్టియాలని ఒక సంకల్పంతో నేను శాసనసభ్యునిగా ప్రత్యేకంగా 200 ఇండ్లను శాంక్షన్ చేయించుకొని 6 ఎకరాల పైచిలకు భూమిని శాంక్షన్ చేయించుకొని నిధులు కేటాయించుకొని ఇక్కడ ఆ రోజు పునాది వేయడానికి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాలలో అమర్ గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా పెద్దలు అల్లం నారాయణ గారు కానీ ఆ రోజు వచ్చి, జర్నలిస్టు నాయకులందరూ కూడా ఆ రోజు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఒక సంవత్సరంన్నర తర్వాత ఇవి పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ యథావిధిగా జర్నలిస్టు నాయకులు, ఇదే కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులు,
అల్లం నారాయణ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అమర్ గారు వచ్చి ఒక 6 జర్నలిస్టు సోదరులకు ఆ రోజు గృహప్రవేశం కూడా చేయించడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కొత్తగా శాసనసభ్యురాలు మంత్రి అయింది కొండ సురేఖ గారు. మరి ఆమెను జర్నలిస్టు సోదరులందరూ కూడా వెళ్ళి మా ఇండ్లను మాకు మీరు ఇవ్వాలి, ఆ రోజు ఇనాగ్రేషన్ చేయగానే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎవరికి కూడా ఇవ్వలేకపోయారు, ఖచ్చితంగా మీరు అందజేయాలని చెప్తే వారు చాలా ఇబ్బందికరంగా వాళ్ళను తోసిపుచ్చినట్టుగా అందరూ వెళ్తే కూడా రమ్మని చెప్పింది వాళ్ళే, అందరూ వెళ్తే కూడా మేము మీకు ఇచ్చేది లేదు, అసలు ఇది మీ పేరు మీదే లేదు అని ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కావేటి కవితకు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలై మీ దగ్గర ప్రజలై లిస్టు తయారు చేయని చెప్పి ఆమె చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు స్థానిక మంత్రి గారికి మేము ఒకటే గట్టిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ప్రభుత్వం తరపున కలెక్టర్ అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం, రిజర్వేషన్ల కోసం, మహిళల హక్కుల కోసం, విద్య, వైద్యం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నిలవెత్తు నిదర్శనం, దేశానికి అద్భుతమైన మార్గనిర్దేశం చేసిన అంబేద్కర్ ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తెలంగాణ వచ్చాక ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీల్ మరియు ఎస్పీ నరసింహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, సంఘ సంస్కర్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వతంత్రం తెచ్చుకున్న నాడు ఎట్లా ఉన్నామో ఈరోజు కూడా భౌగోళికంగా అదే పద్ధతుల్లో ఉండి సామాజికంగా అనేక మార్పులు తీసుకొచ్చుకున్నాము అంటే దానికి ఏకైక కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కూడా కాదు. అంబేద్కర్ కేవలం కొందరు వాడు కాదు. అంబేద్కర్ లాంటి మహాశైలకు కులాలు, మతాలు ఉండవు. అంబేద్కర్ మానవీయతకు ప్రతిరూపం అంబేద్కర్. ఒక సమాజ నిర్మాణం ఎట్లా ఉండాలి, ప్రత్యేకించి భారతదేశ సమాజం అనేక కులాలు, మతాలు, వర్గాలుగా చీలిపోయి అనేక సాంప్రదాయాలు, సంస్కృతులకు నిలయంగా ఉన్న ఈ దేశాన్ని, అనేక భిన్నత్వాలతో కూడుకున్నది ఈ దేశాన్ని ఏకత్వంలో నిలిపి ఉంచడం అంటే ఇది మామూలు విషయం కాదు. అప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల ఉద్యమాల్ని చూసేవారు అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అణచివేతలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి తిరుగుబాట్లు వస్తున్నాయి, స్వతంత్ర ఉద్యమాలు ఎట్లా జరుగుతున్నాయి, స్వతంత్రం తెచ్చుకున్న దేశాలు మళ్ళీ ఎట్లా విడిపోతున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ, ఎట్లా రక్తపాతాలు వస్తున్నాయి, దీనికి కారణాలు ఏంటి అని చెప్పి వాటన్నింటి మూలంలోకి వెళ్ళి వాటన్నింటిని కూడా పరిశోధించి భారతదేశం ఎటువంటి రాజ్యాంగాన్ని ఇస్తే నిలబడుతుందో, ఈ దేశంగా కొనసాగుతుందో ఆ పద్ధతిలో తను ఎవరేం చెప్పినా, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎవరికి కూడా లొంగకుండా తను అనుకున్న పద్ధతిలో రాజ్యాంగాన్ని పూర్తి చేసి భారతదేశానికి అందించింది. కాబట్టి ఇవాళ భారతదేశం ఈ రకంగా ఐక్యంగా నిలబడగలిగింది. ప్రధానంగా ఈ దేశం పరాయి పాలు కావడానికి మన చరిత్రలో వింటుంటాం, కానీ ఇక్కడ ఆధారాలు కనపడవు. భారతదేశం చాలా పెద్దగా ఉండేనని, అఖండ భారతం ఉండేనని అటువంటి వింటున్నాం తప్ప మనకి ఇక్కడ ఆధారాలు కనబడతలేదు. కానీ అట్లా ఉన్న దేశం ఎందుకు విడిపోయింది, ఎందుకు ఇతరుల పాలైంది, మనకంటే చిన్నమైన దేశాలు వచ్చి భారతదేశాన్ని ఎందుకు ఆక్రమించగలిగారు? ఫ్రెంచ్ అంటే చిన్న దేశం, మన రాష్ట్రం కంటే చిన్నది. ఫ్రెంచ్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, చివరికి ఇంగ్లాండ్ కావచ్చు. మన జిల్లాలకు కూడా సరిపోని దేశాలు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించినాయి, భారతదేశం మీద దండయాత్రలు చేసినాయి అని అంటే కేవలం కుల వ్యవస్థనే కారణం, వేరే ఏది కూడా కాదు. కుల వ్యవస్థను పెట్టి ప్రజల్ని దూరంగా చేయడం వల్ల ఈ ప్రభుత్వం అది కాదు, ఏనటోడు ఎవడైతే మాకేంది, ఎవడొచ్చినా కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
హక్కులకు శ్రీరామ రక్ష భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. ఖమ్మం అర్బన్ టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ భూములు మాయం. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్స్ కేటాయించే వరకు పోరాడతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్ష.